బోయపాటి శ్రీను ఎక్కడ ఫెయిల్ అయినా అవ్వచ్చు, కానీ గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్యతో సినిమా తీస్తే మాత్రం తిరుగుండదు. అదే అఖండ, లెజెండ్, సింహ మూడింటితో ప్రూవ్ అయింది. చరణ్, రామండ్ కో ఇలా ఎవరు కలిసి వచ్చినా కలిసి రాకున్నా బాలయ్య మాత్రం ఎప్పుడూ బోయపాటి తలరాత మార్చే స్టారే. విచిత్రం ఏంటంటే అఖండ 2 హిట్ అయితే బోయపాటికి పాన్ ఇండియా హిట్టే కాదు, మరో పాన్ ఇండియా స్టార్ డోర్లు కూడా తెరవబోతున్నాయి. విచిత్రంగా తనకి టైం ఎలా కలిసి వస్తుందంటే ఈ సినిమాను చూసి హిట్ టాక్ తెచ్చుకున్న హిందీ మూవీ దురంధర్ టీం భయపడుతోంది. అసలు ఎదురే లేదు అనుకున్న హాలీవుడ్ మూవీ అవతార్ 3 కూడా కంగారు పడాల్సి వస్తోంది. అంటే అవతార్ 3 తీసిన జేమ్స్ కామెరూన్ భయపడకపోవచ్చు, కానీ దాన్ని ఇండియన్ మార్కెట్లో రిలీజ్ చేస్తున్న నిర్మాతలు మాత్రం అఖండ 2కి భయపడాల్సిందేనా? ఎందుకు? టేక్ ఎ లుక్. త్రిశూలాన్ని పట్టుకున్న ఆ దైవాన్ని చూ, ఎవడ్రా విభూతి కొండను ఆపేది? అఖండ 2 ప్రివ్యూ టాక్ కిక్కిస్తుంది. బొమ్మ బ్లాక్ బస్టర్ అన్న మాటే తూటాలా పేలుతుంది. మార్నింగ్ పడే మొదటి షో పడే వరకు రివ్యూలు ఇవ్వకూడదు కాబట్టి అంతా షార్ట్ రివ్యూలతో సోషల్ మీడియాను కుదిపేస్తున్నారు. బాలయ్య నాగసాధు పాత్రకి నార్త్ ఇండియాలో పూనకాలు వస్తున్నాయి. ఓ తెలుగు సినిమాను హిందీ ఆడియన్స్ ఓన్ చేసుకునేంతగా వాళ్ళకి కనెక్ట్ అయింది. అంతో ఇంతో తెలుగు జనాల నుంచే ఫైట్ సీన్లు కాస్త అతి అనిపిస్తున్నాయన్న కమెంట్స్ వచ్చాయి. కానీ బోయపాటి స్టైల్, బాలయ్య ఎనర్జీ నార్త్ ఇండియన్స్కి తెగ నచ్చినట్టుంది. హిందీ వర్షన్ అఖండ 2కి ఊహించని రేంజ్లో రెస్పాన్స్ వస్తుంది. అదే ఇప్పుడు హిందీ మూవీ దురంధర్ టీంని కంగారు పెడుతుంది. అసలే చావా తర్వాత మళ్ళీ మరో హిందీ మూవీ బాక్సాఫీస్ని షేక్ చేస్తుందంటే అది దురంధరే. అలా హిట్ టాక్ తెచ్చుకున్నాక కూడా పోటీగా అఖండ 2 వచ్చి వసూళ్లు లాగేస్తే హిట్ టాక్తో షాక్ ఇస్తే దురంధర్కి పంచుపడినట్టే. సరే, మొదటి నుంచి దురంధర్ టీం అఖండ 2 నార్త్ ఇండియా దూకుడు విషయంలో కంగారు పడుతోంది. అసలు తెలుగు సినిమా పోటీలో ఉంటుందంటేనే బాలీవుడ్ మార్కెట్ కంగారు పడటం కామన్ అయిపోయింది. బాహుబలి టైం నుంచే ఈ ప్యానిక్ సిచ్యువేషన్ అక్కడి మార్కెట్లో క్రియేట్ అయింది. విచిత్రం ఏంటంటే హాలీవుడ్ మూవీ అవతార్ 3 కూడా అఖండ 2కి వస్తున్న టాక్ వల్ల భయపడాల్సి వస్తుంది. 20,000 కోట్లు 30,000 కోట్లు రాబట్టే సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీ అవతార్ ఒక ఇండియన్ మూవీకి భయపడటం అంటే వినడానికి కాస్త అతి అనిపించవచ్చు, కానీ రియాలిటీ అలానే ఉంది. కాకపోతే ప్రపంచవ్యాప్తంగా కాదు, మన ఇండియన్ మార్కెట్లో. హాలీవుడ్ మూవీలు ఎన్ని వచ్చినా లోకల్ సినిమాలకు దమ్ముంటే అవి కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సిందే. అసలే అవతార్ 1 తర్వాత అవతార్ 2 వచ్చినప్పుడు జనాల్లో అంతగా ఆతృత కనిపించలేదు. అవతార్ 3 మరో వారంలో వస్తున్నా మొత్తం ఇండియా అంతటా పెద్ద ఎగ్జైట్మెంట్ కనిపించట్లేదు. అదే ఇప్పుడు అవతార్ 3ని డబ్ చేసి ఇండియాలో రిలీజ్ చేస్తున్న నిర్మాతలకు అర్థం కావట్లేదు. ఇక తెలుగు మార్కెట్ విషయానికి వస్తే ఉన్న ఒక్క ప్రసాద్ ఐమాక్స్ కూడా లైసెన్స్ కంటిన్యూ చేయకపోవడంతో ఐమాక్స్ వర్షన్కి నో ఛాన్స్. అలా కూడా తెలుగు రాష్ట్రాల మార్కెట్లో కూడా అవతార్ 3 మీద ఎక్కడా పెద్ద చర్చ కానీ ఆసక్తి కానీ కనిపించట్లేదు. అందుకే అటు బాలీవుడ్ ఇటు హాలీవుడ్ సినిమాలకు ఇండియన్ మార్కెట్లో అఖండ 2తో చుక్కలు కనిపించేలా ఉన్నాయి. త్రిశూలాన్ని పట్టుకున్న ఆ దైవాన్ని చూ, ఎవడ్రా విభూతి కొండను ఆపేది?